ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనంలో. నేస్తమా, నిజముగా మనం అందరం కూడా ఏమనుకుంటామంటే, ఎదుటివారు తప్పు చేశారేమో అందుకే వారికి ఆ శిక్ష, ఎదుటివారికి ఇలా అయిందేమో అందుకే వారికి ఆ శిక్ష అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, గొప్పవాళ్ళే కానీ ఎవరైనా కానీ సరే, పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా లేకపోతే ఎవరైనా కానీ సరే, ఒక్కటి గుర్తుంచుకోవాలి. క్రైస్తవుడు, ముఖ్యంగా క్రైస్తవుడు, ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు, దేవుని మాటను విని దేవుని మాట ప్రకారం నడిచే వాళ్ళకే ఎక్కువ శ్రమలు వస్తాయి. అపవాదితో సహవాసం చేస్తూ లోక సంబంధంగా ఉండేవారికి ఏ సమస్య ఉండదండి. ఎందుకో తెలుసా? అపవాదితోనే ఉంటున్నప్పుడు అపవాది ఎందుకు అటాక్ చేస్తుంది? కానీ నీవు ఎప్పుడైతే దేవునితో ఉంటావో అప్పుడే అపవాది నిన్ను ఇంకా కృంగదీయడానికి, ఇంకా పడద్రోయడానికి, దేవునికి దూరం చేయడానికి అనేకమైన రీతులుగా అపవాది పొంచుకొని ఉంటుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, భయపడవద్దు, నీవు కృంగిపోవద్దు. నీ కుటుంబ సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో, ఏంటి నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత చేసినా కానీ సరే నాకు శోధనలు వస్తున్నాయని చెప్పేసి బాధపడుతున్నావేమో. నేస్తమా, నాకు చాలామంది కాల్ చేసి, అమ్మ ప్రార్థన చేయడం ఎలాగో నేర్పించరా, లేకపోతే కొంతమంది ఫోన్ చేసి, అమ్మ నాకు ఈ యొక్క సమస్య నన్ను వెంటాడుతుంది, ఈ యొక్క సమస్య నాకు పరిష్కారం దొరకడం లేదు, నాకు ఎందుకు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఉపవాసాలు ఉంటున్నాను, అన్నీ చేస్తున్నాను, జనం అందరూ కూడా నన్ను చూసి ఇలా అంటున్నారమ్మా అని చెప్పేసి బాధపడుతూ వేదన పడుతూ ఉంటున్నారు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జాబ్ పోయినా లేకపోతే నీ కష్టంలో ఎంత బాధలు ఉన్నా, నువ్వు ఏంటి నాకు అసలు జాబే లేదు, నా దగ్గర రూపాయి కూడా లేదని నువ్వు బాధపడుతున్నావేమో, లేకపోతే నాకు ఈ కష్టం వచ్చిందని నువ్వు కృంగిపోతూ కృషించిపోతూ నువ్వు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నావేమో. ఒక మాట చెప్పనా, నువ్వు దేవునిలో ఉంటున్నావు, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు కాబట్టి నీకు ఈ శోధన. భయపడవద్దు, ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో నాతో ఉన్నారు కాబట్టి ఏ శోధన వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా దేవుని యొక్క ప్రేమను బట్టి ధైర్యం కలిగి జీవిద్దాం. ఎదుటివారు ఎలాంటి వారైనా కానీ, ఎటువంటి వారు అయినా కానీ సరే, వారు ఎటువంటి మాటలు పలికినా కానీ సరే, వారి మాటలతో మనము ఇంకా ధైర్యం తెచ్చుకుందాం, ఇంకా మనం విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుందాం. ఆయన ద్వారా మాత్రమే మనము విశ్వాసము కలిగి ఇంకా బలవంతులముగా మార్చబడదాం. అనేకులకు ఒక గుణపాఠముగా మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో ఒక మంచి ఆశీర్వాదమును, దీవెనను మనపై కృమ్మరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నిరీక్షణ కలిగి జీవిద్దాం. ప్రతి సమస్యలు, ప్రతి శోధనలు, ప్రతి కష్టములన్నీ కూడా ప్రభు ద్వారా చేయిద్దాం. దేవునికి స్తోత్రం.